I'm speaking to someone who's really, really cool, who's been ప్రముఖ హీరోయిన్ సమంత 2024ని రివైండ్ చేసుకుంటూ ఒక ఆసక్తికర పోస్టును తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాదు తాను ఎదుర్కొన్న కొన్ని దురదృష్టకర సంఘటనలను తన హెల్త్ గురించి ఆ పోస్టులో పేర్కొంది. ఇక ఆ పోస్టులో భాగంగా గడిచిన కాలం నన్ను ఎంతో బాధకు గురిచేసింది. దాంతో పాటు ఎంతో స్ట్రాంగ్ గా నన్ను నిలబెట్టింది. కొన్ని సందర్భాలలో నేను ఇంకొక అడుగు కూడా ముందుకు వేయలేనేమో అనుకునేదాన్ని. తిరిగి వెనక్కు చూసుకున్నాక నేను దాటొచ్చిన జర్నీ నాకెంతో ధైర్యాన్ని ఇచ్చింది. నేను నా లైఫ్ లో ఇంత సాధించాననే ఆశ్చర్యం కలుగుతుంది. ఇక పర్సనల్ లైఫ్ లో ఒక టైంలో ఎన్నో బాధల్ని, విమర్శల్ని, సవాళ్లను ఎదుర్కోలేకపోయాను. నాకు కావాల్సిన వాళ్ళు కూడా నా బ్యాడ్ టైంలో నాతో లేరు. నేను చావలేదు, ఇంకా బ్రతికే ఉన్నాను అని నాలో నేనే అనుకుని పోరాడేదాన్ని. నిజం తెలియకుండా వ్యక్తిగతంగా కొంతమంది తమకు తోచినట్లుగా విమర్శించేవారు. నా గురించి ప్రత్యేకంగా ఆర్టికల్స్ రాయడం ప్రారంభించారు. డైవర్స్ తీసుకున్నాక సెకండ్ హ్యాండ్ అంటూ హేళన చేశారు. నా పూర్తి వ్యక్తిత్వం గురించి, నేను ఎవరు ఏంటి అనేది అందరికీ తెలిసింది అంటే అది కేవలం తెలుగు ప్రేక్షకుల వల్లనే, మీ ప్రేమ వల్లనే ఎదిగాను, మీరే నా ఫ్యామిలీ అని చెప్పడంలో గర్వపడతాను అంటూ సమంత పోస్ట్ లో పేర్కొంది. ఇక ఈ పోస్ట్ ను చూసిన పలువురు నెటిజన్స్ డైవర్స్ తర్వాత సమంత మయోసైటిస్ అనే ప్రాణాంతక వ్యాధి బారిన పడినప్పుడు నాగ చైతన్య వస్తాడని భావించిందని, కానీ నాగ చైతన్య రాకపోవడంతో నా బ్యాడ్ టైంలో నాకు కావాల్సిన వారు నాతో లేరు అంటూ చెప్పుకొచ్చింది సమంత అని చర్చించుకుంటున్నారు.